హలో, హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్. ఈరోజు మన కథ పేరు మొత్తం పోయింది. ఇక కథలోకి వెళ్ళిపోతే, శరత్ ఫోన్ చేశాడు. మామూలుగా అయితే అదేమీ పెద్ద విషయం కాదు. వరుసకు అన్నయ్య, పెద్దమ్మ కొడుకు. ఒకే ఊర్లో ఉన్నాం కాబట్టి ఏదైనా పండక్కి ఫంక్షన్కి పిలుస్తూ ఉంటాడు. పెద్దమ్మ కూడా నన్ను మరీ ఇంటికి పిలిచి నాకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టేది. ఇక వదనైతే తన స్నేహితురాలిగా నన్ను భావిస్తుంది. కానీ ఈరోజు అన్నయ్య ఫోన్ చేసింది అందుకు కాదు. భవ్య, నువ్వు తొందరగా ఇంటికి రావాలి. అమ్మ విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఎవరితోనూ మాట్లాడడం లేదు. ఒక్కతే గదిలో కూర్చొని ఏడుస్తుంది అని చెప్పాడు శరత్ కంగారుగా. ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి నేను ఆఫ్రిటీస్గా చేస్తున్న హాస్పిటల్లో పర్మిషన్ తీసుకొని బయలుదేరాను. అక్కడికి వెళ్ళేసరికి ఇంటి ముందు ఒక 10 మంది చుట్టుపక్కల వాళ్ళు కనిపించారు. వాళ్ళను చూసి నాకు కంగారు ఎక్కువైంది. ఇంట్లోకి వెళ్ళేసరికి శరత్ తల పట్టుకుని సోఫాలో కూర్చొని ఉన్నాడు. పక్కనే పెదనాన్న, ఇంకెవరో 2 వ్యక్తులు ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి పోలీస్ కావటం. అసలు ఏమైంది అన్నయ్య అని అడిగాను నేను, శరత్ని వదినను పక్కకు తీసుకువెళ్ళి. రాత్రి అమ్మ గుడికి వెళ్ళి వస్తుంటే దారిలో అమ్మ నగలు ఎవరో కొట్టేశారు. క్లుప్తంగా విషయం చెప్పాడు శరత్. అయ్యో, దొంగతనమా? నాకు ఇంతవరకు తెలియలేదే అని అన్నాను. పేపర్లో కూడా వచ్చింది భవ్య. అత్తయ్య దగ్గర ఉన్న నగలు, డబ్బులు మొత్తం అన్నీ దోచుకున్నారు, మంగళసూత్రంతో సహా. అదిగో అప్పటి నుండి అలా అయిపోయింది. గదిలో దూరి తలుపు వేసుకుంది. అన్నం తినడానికి కూడా రావడం లేదు, ఏడుస్తూనే ఉంది అని చెప్పింది వదిన. అయ్యో, మరేం పర్వాలేదు, అది షాక్ వల్ల అయ్యుంటుంది. నేనున్నానుగా, నేను చూస్తానులే అని చెప్పాను నేను. అందుకే కదరా నీకు ఫోన్ చేశాను, కాబోయే డాక్టర్వి కదా అని అంటూ జీవం లేని నవ్వు నవ్వాడు. పాపం అన్నయ్యకి అమ్మ అంటే ప్రాణం. నేను వాడి భుజం తట్టి హాల్లోకి వచ్చాను. పెదనాన్న కూడా దిగులుగా కూర్చుని ఉన్నారు. నేను ఒకసారి పెద్దమ్మతో మాట్లాడవచ్చా అని అడిగాను ఆయనను. పెదనాన్న ఒప్పుకున్నాడు. కానీ పెద్దమ్మ అంత సులభంగా ఒప్పుకోలేదు. దాదాపు 1 గంట సేపు బ్రతిమలాడితే లోపలికి రానిచ్చింది. నేను లోపలికి రాగానే మళ్ళీ తలుపు వేసేసి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. చాలాసేపటి నుంచి అక్కడే కూర్చున్నట్లు చిందరవందరగా పడి ఉన్న కాస్మెటిక్స్ చెప్తున్నాయి. ఏంటి పెద్దమ్మ ఇది? నగలు పోతే పోయాయి, నీకేమీ కాలేదు కదా, అందుకు సంతోషించాలి కానీ ఇలాగా అని అన్నాను నేను. ఆమె విషాదంగా నవ్వింది. బహుశా మంగళసూత్రం తీయాల్సి వచ్చింది అని సెంటిమెంటల్గా ఫీల్ అయిందేమో అనిపించింది. అదే అడిగాను. అప్పుడే నోరు విప్పింది పెద్దమ్మ. నేనేం అందుకు